AF न्यूज़ उर्दू में खैर मकदम है आज की खबरें। टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गा रेड्डी ने टीजीआईआईसी चेयरमैन निर्मला जग्गा रेड्डी कंसल्टेंसी डिज़ाइन और आर्किटेक्चर के ओहदेदारों के हमरा राजीव पार्क संगारेड्डी का दौरा किया। इन्होंने राजीव पार्क को फिर से खूबसूरत बनाने के लिए 3 करोड़ रुपए की मंजूरी ली। जग्गा रेड्डी ने कहा कि राजीव पार्क 10 साल से तरक्की और सहूलियात से महरूम है। इन्होंने मुतालिका ओहदेदारों को हिदायत दी कि संगारेड्डी की आवाम के लिए अंदरून 1 माह में राजीव पार्क में तमाम सहूलियात फराहम कर दी जाए और राजीव पार्क का काम 25 अक्टूबर तक मुकम्मल हो जाना चाहिए ताकि संगारेड्डी की आवाम इस पार्क से इस्तिफादा हासिल कर सके। जग्गा रेड्डी ने कहा कि राजीव पार्क का काम मुकम्मल हो जाने पर सीएम रेवंत रेड्डी दोबारा राजीव पार्क का इफ्तिताह करेंगे। इस मौके पर कांग्रेस कायदीन और मुतालिका ओहदेदार मौजूद थे। सब्जेक्ट ఏంటంటే రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ కొత్త బస్ స్టాండ్ పాత బస్తీ కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి ఆపోజిట్గా ఈ బొబ్బిల నాగసాగబడ్డ శివారు మనము ఇది బొబ్బిల కుంట ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనము ఆ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక పార్కుని మనం రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ గ్రీనరీ కానీ ఇక్కడ తోట కానీ అట్లాగే ఫౌంటైన్స్ మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే చిల్డ్రన్స్ పార్క్ కానీ అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ లేకపోతే పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ కొన్ని గంటలు గడపడానికి మనం అంతా ఏర్పాటు చేసినాము. నేను 2014 స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా. ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. అప్పుడు వేరే పార్టీ గవర్నమెంట్ ఉంది, మనందరూ తెలుసు. అయితే 2014 నుంచి 18 వరకు ఇక పార్కు మొత్తం కుట్టుబడిపోయింది. నేను చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చినాయి కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు. కాబట్టి నేనేం చేయలేకపోయినా. చాలామంది చెప్పారు, సార్ నువ్వు పార్క్ అంతా బాగా చేసినావు, అంత బాగుంది, దాని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారు, అంత ఖరాబ్ అయిపోయింది మొత్తం, ఎవరు పట్టించుకుంటలేరంటే నేను కూడా చాలామందికి చెప్పిన. సరే ఇప్పుడు నేను పొజిషన్లో లేను కదా, గవర్నమెంట్ నాది కాదు, ఎమ్మెల్యే కూడా లేను, ఏం చేయలేకపోతున్నా, ఏమనుకోతున్నా. చూద్దాం టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతానని. తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, కొంత అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ట్రై చేసినా కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇక సరే అనుకోకుండా మొన్న ఎలక్షన్లో మళ్ళీ సరే నేను ఎమ్మెల్యే లేకపోయినా సంగారెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. కొంత కాన్స్టిట్యూన్స్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు, ఓడిపోయిన తర్వాత అన్న మరి నువ్వేమో ఓడిపోయినావు, మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టినో తెలియదు కానీ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరే ఇట్లా కాదన్నా అక్కడిని పెడతా, టీజేఐఏసీ చైర్మన్ పెడతా, ఆ ప్రోటోకాల్ తోటి ఇక పనులు నడుస్తుంటాయి కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత మనము స్టెప్ బై స్టెప్ మనము నియోజకవర్గానికి సంబంధించింది కొంత మూమెంట్లో తీసుకొచ్చినాము.
ప్రధానంగా ఏంటంటే మనకున్న 2 సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పట్టణంలో ఉన్న ఒక పార్కు రాజీవ్ పార్కు. సరే, దీనికి చాలా పెద్ద ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసిన అనుకొని మొన్న అనుకోకుండా సెక్రటరియట్లో శ్రీదేవి మేడంని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసిన. వారికి మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్ తోటి బాగా సంబంధం ఉంది అధికారికంగా. ఆమె గతంలో 2004-05లో అప్పుడు ఆమె ఇక్కడ పీడీగా ఉండేవి. పీడీ అంటే ఆ రోజులలో చాలా బిగ్ పోస్ట్, కలెక్టర్ ఈక్వల్ పోస్ట్ ఉంది పీడీ అంటే కూడా, ఐఏఎస్. ఓకే, వారు నేను యాక్చువల్గా వారికి ఒక 15 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన ముందు పెట్టడం జరిగింది రాజీవ్ పార్క్ది. సరే అది కొంత లేట్ అవుతుంది ప్రాసెస్, డబ్బు శాంక్షన్ కావడానికి. ఇమ్మీడియట్లీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఒక 3 crores చెప్పండి సార్, నేను ఇమ్మీడియట్లీ జీవో ఇస్తాను మీకు ఇమ్మీడియట్లీ అని శ్రీదేవి మేడము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు సెక్రటరీలో పోతే అని నేను అప్పుడప్పుడే మన చలపతికి రఘుకు చెప్పి ఈ 3 కోట్లకు సంబంధించి ఏ చేస్తే బాగుంటుంది ముందైతే ఆ 15 కోట్ల శాంక్షన్ వచ్చేంత వరకు అని ఆలోచన చేసి నేను వీళ్ళకు మన వాళ్ళకి చెప్పి, కన్సల్టెంట్ కూడా మీరే కదా కన్సల్టెంట్, ఓకే చలపతి రఘు చెప్పి కన్సల్టెంట్. గతంలో శ్యామ్ కూడా ఇక్కడ పనిచేసిండు, రమేష్ నువ్వు కూడా ఇక్కడ ఫౌంటైన్స్ చేసినావు కాబట్టి ఐడియాతో మిమ్మల్ని పిలిచినప్పుడు ఎవరు అధికారులను ఎవరు పిలుస్తలేను, ఓన్లీ కన్సల్ట్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే పిలుస్తారు. ఓకే, అధికారులను ఎవరు ఇన్వాల్వ్ చేస్తలేను. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే 3 కోట్లలో శ్యామ్, రమేష్ అండ్ మీరు కూడా నోట్ చేసుకోండి బెటర్ మీరు. సరే, ఈ 3 కోట్లల్లో ఏమేమి చేయాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఏమైనా పేరేంది ఆప్కా నామ్? హిందీ తెలుగు? హిందీ నువ్వు ఓకే కదా? ఇది మీరేమన్నా మన వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసిరా దీని మీద? మీరేమన్నా 3 కోట్లకు సమాధానం వదిలేండి, పాత్ర వదిలేండి. సరే, ఇక 3 కోట్ల నేను చెప్తలేండి, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫ్రెష్గా నోట్ చేసుకోండి. శ్యామ్, రమేష్, అవి బాత్ करने के बाद साइड पे जाए देखिए मैं लोकेशन. ఈ 3 కోట్ల జీవో తీసుకొచ్చినాయి కదా, ఈ 3 కోట్లలో మీరు ముగ్గురు ఒకసారి కన్సల్టెంట్ శ్యామ్, రమేష్ మీరు ముగ్గురు కూర్చోండి, ఈరోజే కూర్చొని నేను ఇచ్చిన డైరెక్షన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈ బహుశా ఈ 10 ఏళ్లలో ఇదంతా కుంటు పడిపోయింది, రాజీవ్ పార్క్ అంతా కుంటు పడిపోయింది. మినిమం మెయింటెనెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కానీ సాటిస్ఫాక్షన్గా లేదు. ఫస్ట్ ఇందులో పెరిగిన గడ్డి అంతా క్లియర్, అంటే గడ్డిని మీరు ఎట్లా నీట్గా చేస్తారో చేయండి. ల్యాండ్స్కేప్ ఓకే, అది క్లియర్ చేయండి. చెట్లని నరకకుండా, ఎలాంటి చెట్లు నేను కూడా ముట్టకండి. చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి. నేను ఆ రోజు పెట్టించిన చెట్లు ఇవి, మనం ఆ రోజు పెట్టిన చెట్లే కదా. హలో, ఆ రోజు పెట్టించిన చెట్లే కదా. ఆ చెట్లని మనం ఎక్కడ కూడా, ఎందుకంటే గుంపుగా బాగా చెట్లు మంచిగా ఉన్నాయి, చెట్లు ముచ్చకుండా గ్రౌండ్ లెవెల్లో చెత్త చెదారము, పిచ్చి మొక్కలు, లేకపోతే అవన్నీ ఏమేమి ఉన్నాయో అంతా కూడా చేయండి. మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా మళ్ళీ మీరు కొత్తగా ఏమన్నా అదేమంటారు గ్రాస్ ఏర్పాటు చేయండి. ఓకే, గ్రాస్ ఏర్పాటు, కింద మంచి ఫ్లవర్స్ కింద ఏర్పాటు చేయడము. అట్లనే చిల్డ్రన్స్ పార్కు, చిల్డ్రన్ పార్క్స్కు ఇప్పుడున్న లేటెస్ట్ ఏమేమి పెడితే బాగుంటాయి, మళ్ళీ రాత్రిపూట అది ప్రికాషన్ తీసుకున్నాం, ఏమేమి పెడితే బాగుంటాయి లేటెస్ట్. ఓకే, దాన్ని చిల్డ్రన్స్ పార్క్, చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ పార్క్స్. అట్లాగే ఇప్పుడు ఇదంతా కిందంతా నేలంతా ఖరాబ్ అయిపోయింది కదా, ఇదంతా చేయండి, ఈ రిపేర్ చేయండి ఇదంతా. ఓకే, దీని ఏమంటారు, ఇది కూడా క్లియర్ చేయండి, దీన్ని కూడా చేయండి. నేనేమంటున్నా అంటే శ్యామ్ అండ్ కన్సల్టెంట్, మీ పేరు బాబాజీ. అక్టోబర్ నెలలో శ్యామ్ అందరూ అక్టోబర్ నెలలో సీఎంని ఇక్కడికి తీసుకొస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశం ఎండింగ్ అని కాదు, మీరు ఇచ్చేదాన్ని బట్టి అక్టోబర్లో వస్తాడు. మీరు ఎన్ని రోజులలో నాకు ఇచ్చేయగలరు, అది అక్టోబర్లో సీఎం గారి శంకుస్థాపన ఆ రోజు రాజీవ్ పార్క్ తీసుకొస్తే మళ్ళీ ఏమంటుందని రీఓపెన్ అంటే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 కోట్లు కదా ఇప్పుడు
అవన్నీ అయిపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి సాబ్ది, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి, రోషే గారిది ఆ టర్మ్ అయిపోయింది కదా. ఇప్పుడు టర్మ్ రేవంత్ రెడ్డిది కదా సీఎం, ఇప్పుడు ఆయనది కాబట్టి సీఎంది కాబట్టి ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఆయనకు సంబంధించిన ముఖ్యమంత్రి డబ్బులు కాబట్టి 3 కోట్లు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక ఆ 3 కోట్లు ఆయనతో రిబ్బన్ కట్ చేయాలి కదా. అంతా రీచేస్తున్నాం కదా, అంతా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా. ఇన్వెస్టిగేషన్ అన్నా మళ్ళీ అన్ని పాత తీసి కొత్తగా పెట్టుడే కదా, పాత సామాన్లు తీసి కొత్తగా పెట్టుడే కదా. అసలు అన్నీ మళ్ళీ ఫ్రెషే కదా అంతా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇక్కడ తీసుకొస్తుంది. అక్టోబర్లో వస్తున్నాడు. మీరు ఇచ్చే డేట్ అక్టోబర్లో ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ లోపల అయిపోవాలి. నేను దీనికి రావాలి. సెప్టెంబర్ 22 అవును అక్టోబర్ అవును అదే అంటున్నాను, అందుకే చెప్తున్నాను. అట్లా చేయాలి. మరి మీకు శాంక్షన్ జీవో ఉంది, శాంక్షన్ ఉంది. నేను అంటే గ్రీనరీ నేను 15 రోజులను చేయిస్తాను గ్రీనరీ, కానీ ఫ్లోరింగ్ ఇప్పుడు తీయడము మళ్ళీ కొత్త స్టోన్ వేయడము అది దాని ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే పగలు రాత్రి కూడా చేస్తారు కదా లైట్ చేస్తాము. ఇవ్వడుగా దీని పని దీని అందులో 90% ఆయన అయినట్టే కదా. నీ నాపకా పోలం మంత్ ఎండింగ్ తక్ मंथ एंडिंग बोल तो मैक्सिमम 25 तारीख को आते हैं, अक्टूबर 25 को लाते हैं आपके लिए। ना सुनो रमेश, मेरा एक्चुअली सीएम का प्रोग्राम, सीएम साहब का प्रोग्राम 15 तारीख है मेरा। अब राजीव पार्क के लिए मैं 25 तारीख रख लूँगा, 25 तारीख को रख लूँगा, समझ गया ना? हाँ 25 तारीख को रख लूँगा। ओके एम शाम बाबू नो कंसल्टेंट आप लोग 25 तारीख को सीएम का प्रोग्राम अक्टूबर 25 तारीख को रखूँगा सीएम साहब का। या कुछ फाउंडेशन है उसमें ये भी रहता, राजीव पार्क का भी रहता। और इसको रखना सर, ये स्टाफ को ये स्टाफ को रहता है बोलो भाई रहते वो छोड़ दो, बोलो रहते చెప్పేసి చెప్తాను శ్యామ్ ఈ నేమ్ కాంప్రమైజ్ లేదు. సెప్టెంబర్ అంటే కుదరదు, అక్టోబర్లో అయిపోవాలి.